హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అందరూ ఎలా చేసుకున్నారు? బాగా చేసుకున్నారా? మేమైతే చాలా బాగా చేసుకున్నాం అనమాట. అయితే ఈ 2024 అయిపోయింది కదండి. 2024లోని చాలా బ్యాడ్ మెమరీస్ వచ్చాయి. మా ఆయన నేను డబ్బింగ్ చెప్తుంటే మధ్యలో నవ్వుతున్నారు, అక్కడక్కడ నత్తి వస్తుందని. అయినా డబ్బింగ్ చెప్పుకునేటప్పుడు ఎదుటోళ్ళు ఉంటే అట్లాగే వస్తుంది కదండి. ఏది సరిగ్గా చెప్పనివ్వట్లేదు. ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పాను ఈ డబ్బింగు. అయ్యయ్యో! సరే, అందరూ న్యూ ఇయర్ అయితే బాగా చేసుకున్నారా? మేమైతే చాలా బాగా చేసుకున్నామండి. ఈ వెళ్ళిన 2024 ఉంది కదండి, అబ్బా అది చండాలమైన మెమరీస్ అండి. అసలు నేను చెప్పలేను. ఎందుకంటే స్టార్టింగే 2024 జనవరి 27లో మా వారికి స్ట్రోక్ వచ్చింది. స్ట్రోక్ వచ్చిన అప్పటి నుంచి ఇయర్ ఎండింగ్ వరకు తిరుగుతానే ఉన్న హాస్పిటల్ చుట్టూరు. మా ఆయన తీసుకురావడం, చూపించడం, మధ్య మధ్యలో మళ్ళీ హార్ట్ సాగిందని చెప్పడం, మళ్ళీ లంగ్స్లో వాటర్ వచ్చాయని చెప్పడం, చాలా జరిగినాయండి. అసలు తన హెల్త్ అయితే సరిగ్గా లేదనమాట. ఇయర్ అండ్ స్టార్టింగ్లోనే అడుగు పెట్టామో లేదో అసలుకి అన్నీ బ్యాడ్గా జరిగిపోయాయి. నేను అసలు తలుచుకోవాలని కూడా నాకు లేదండి 2024. ఇప్పుడు ఈ 2025లోకి మళ్ళీ అడుగు పెట్టాం కాబట్టి ఈ అందరికీ మంచిగా జరగాలి. ముఖ్యంగా మా సబ్స్క్రైబర్లు అందరూ నన్ను సపోర్ట్ చేయాలి. లైక్ చేయండి ప్లీజ్ అండి. మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ అందరికీ షేర్ అవుతాయి అన్నమాట. ప్లీజ్ లైక్ చేయండి. అవును, నిజంగా అండి, అందరూ పిచ్చి పిచ్చి వీడియోస్కి చాలామంది లైక్ చేస్తూ ఉంటారు. ఇలా కష్టపడి వీడియోలు చేసే వాళ్ళకి మాత్రానికి లైక్ చేయరు. మరి ఎందుకు చేయరో నాకైతే అర్థం కాదు. నేనే కష్టపడి వీడియో తీసుకుంటాను. ఇప్పుడు కూడా స్టాండ్ లేకపోతే నా వెనకాల వంటగదిలో పెట్టుకొని వీడియో తీసాను అనమాట. ఫ్రంట్ సరిగ్గా కనిపించలేదు కదా, అంటే మిక్సింగ్ చేసేటప్పుడు జూమ్లో పెట్టాను కదా, అవుట్ అయిపోయినట్టుంది, సరిగ్గా కనిపించలేదు. చిన్నగా కనిపిస్తుంది కదా కెమెరా. ఫోన్ అలా పెట్టానమాట, జూమ్ చేసినా అది జూమ్ అవ్వలేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఒక్కదాని కష్టం అండి ఇది. నేను ఒక్కదాన్ని ఇంట్లోని ఈ వంట చేసేటప్పుడు వీడియో తీసుకుంటాను, మళ్ళీ దానికి మిక్సింగ్ చేసుకొని, మళ్ళీ డబ్బింగ్ చేసుకొని, మధ్య మధ్యలో రాకపోతే మళ్ళీ దాన్ని కట్ చేసుకొని అది మంచిగా వచ్చిందా లేదా అని చూసుకొని 2-3 సార్లు మళ్ళీ చూసుకొని మళ్ళీ డిలీట్ చేసి అప్లోడ్ పెట్టేంత వరకు వీడియో ఎలా వస్తుందో తెలియక చాలా టెన్షన్స్ పడతానండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ ఇయర్లో నా వీడియోస్ అందరికీ రీచ్ అవ్వాలి. నా ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంకో 400 అలా వస్తే నాది మోనిటైజేషన్ అయిద్ది అనుకుంటున్నా, కానీ టైమింగ్ కూడా పెరగాలి కదా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మనీ కోసం అయితే కాదండి, జస్ట్ అలా వీడియోస్ తీసి అయితే పెడుతున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ ఇయర్లో జాబ్ చేయాలనుకుంటున్నాను. 2024 మొత్తం ఇంట్లోనే ఉన్నాను, మా వారికి బాగాలేక. అంతకుముందు వెళ్ళాను కానీ మధ్యలో 1 ఇయర్ ఎక్కడికి వెళ్ళలేదండి. ఇంట్లోనే మా వారిని చూసుకుంటూ ఉండిపోయాను అనమాట. తనకి మెడిసిన్స్ అయిపోయినప్పుడల్లా ఆయాసం ఎక్కువైపోయి మళ్ళీ మెడిసిన్స్ తేడానికి. తర్వాత ఈ ఇయర్లోనే మా అమ్మాయికి కూడా మ్యారేజ్ అయిపోయిందనమాట, పెద్ద అమ్మాయికి. అలా మ్యారేజ్ అయిద్దని కూడా మేము అనుకోలేదు. అనుకోకుండా దేవుడు అయితే మాకు మా వారికి అలా జరిగినా కానీ మంచి కార్యం అయితే మా ఇంట్లో జరిగింది. మా అమ్మాయి మ్యారేజ్ మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇయర్లో మ్యారేజ్ అయిద్దని చెప్పేసి. దేవుడు అయితే అలా జరిగించారు. మొత్తానికి దేవుడు మా పట్ల మంచి కార్యం చేశారని మేమైతే నమ్ముతున్నాము. అందరికీ మంచిగా జరిగిద్దండి ఈ ఇయర్ ఖచ్చితంగా. 2025 ఖచ్చితంగా దేవుడిని నమ్మండి, ఖచ్చితంగా మంచిగా చేస్తారు. అలాగే నా వీడియోస్కి కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్కి సపోర్ట్ చేస్తుంటారు కదా, నా దానికి కూడా ఒక లైక్ వేయచ్చు కదా. ఇక్కడైతే వంట చేస్తున్నాను అనమాట ఈరోజు. అందులో సరిగ్గా కనిపించలేదు, వంట వీడియో పెడదాం అనుకున్నాను కానీ అది సరిగ్గా కనిపించలేదు. ఇక్కడ చూసారు, అది కారం డబ్బా. ఎందుకు అంత స్పెషల్గా చూపిస్తుంది అనుకుంటున్నారా? మా అమ్మ నా ఇంటి దగ్గర నుంచి నా కోసం పంపించింది అనమాట. ఇంటి దగ్గర హోమ్ కారం అనమాట, హోమ్లో చేసింది. అలా అంటే మనకి స్టోర్లో అట్లా ఇట్లా అమ్ముతారు కదండి, అది కాదండి. మా అమ్మ వాళ్ళ పొలంలలో మిరపకాయలు తీసుకొచ్చి అవి ఎండపెట్టి మళ్ళీ మిల్లులో పట్టించి ఆ కారం అనేది నాకు పంపిస్తారు. మా వారికి ఇష్టం ఉండదు, నాకే చాలా ఇష్టం అనమాట కారం అనేది. అలాగే ఇంటి దగ్గర ఏది పండినా కానీ అవి పంపించాలని చూస్తారు కానీ ఈయన సరిగ్గా తినరు అనమాట, అందుకే ఏమి పంపించరు వాళ్ళు. ఇంకా రైస్ బ్యాగ్ అవి కూడా పంపించేవాళ్ళు కానీ ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి తేడానికి మా వారికి హెల్త్ బాగోట్లేదు కదా, అందుకనే అప్పుడప్పుడు మనీ వేస్తారనమాట నా అకౌంట్లోకి. అంతేనండి, పేరెంట్స్ ఉన్నప్పుడు అంతే, పిల్లలు ఎలా ఉన్నారు ఏంటని చెప్పేసి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు కదా. మా పేరెంట్స్ అయితే నాకు దొరకడం చాలా అదృష్టం అండి. మా అమ్మ మా నాన్న. నేను వాళ్ళ గురించి చెప్పడం చాలా చాలా తక్కువ అనమాట, ఎందుకంటే నన్ను అంత ఎక్కువగా చూస్తారు. చాలా అంటే చాలా ఇష్టం మా అమ్మ మా నాన్నకి నేనంటే.
ఇది కూడా నేను తయారు చేసుకున్నదే ఇంట్లోని, ధనియాల పొడి అనమాట. కొత్త కొత్త వీడియోస్ పెడతానండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఇయర్లో ఖచ్చితంగా మంచి జాబ్ చూసుకోవాలి, జాబ్కి వెళ్ళాలి. ఏదైనా పర్లేదు, చిన్న జాబ్ చూసుకొని ఖాళీగా ఉండకుండా ఏదో ఒక జాబ్ చేయాలని చూస్తున్నాను. మధ్య మధ్యలో ఖాళీ దొరికినప్పుడల్లా వీడియోస్ పెడతాను. ఇంకో 5 మినిట్స్లో అయితే అన్నం కూర అయిపోద్ది అనమాట. ఇంకా తినేయడమే వేడి వేడిగా. నాకైతే వేడి వేడిగా తినడం చాలా ఇష్టం అండి. చాలామంది అంటారు వేడి అన్నం ఏం బాగుంటుంది, వేడి కర్రీ ఏం బాగుంటుంది అనుకుంటారు కదా. నిజంగా వేడి కర్రీ వేడి అన్నమే బాగుంటుంది. వేడి వేడిగా తింటే చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఆ చల్లారిపోయి ఇంకా టేస్టే తెలియదు అనమాట. చాలామందికి వేడిగా తినడం ఇష్టం, చల్లారిపోయి మెత్తగా అయిపోయి అప్పుడు తింటారనమాట. ఇంకా అయిపోయింది, చూడండి ఎలా ఉన్నాయో. ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తున్నాను మీకు. ఇంకా అక్కడ పెట్టానండి పప్పుల డబ్బా దగ్గర ఫోన్ అయితే ఇప్పటి వరకు. ఇంకెక్కడైతే అయిపోయిందనమాట. ప్లేట్ పట్టుకొని వచ్చేసాను తినడానికి. కట్టేయడం ఆలస్యం, ప్లేట్ పట్టుకొని వచ్చేసాను. అన్నం రైస్ కూడా సరిగ్గా ఉమ్మగిల్లలేదనమాట. చూడండి పొగలు అలా వస్తున్నాయి, భయంకరంగా వస్తున్నాయి. ఇప్పుడు ఆ వేడి వేడి అన్నం వేసుకొని కర్రీ వేసుకొని కలుపుకోవడానికి 34 తిప్పలు పడ్డా అనమాట. చెయ్యి కాలుతా ఉంది. ఇష్టమైన కర్రీ ఉన్నప్పుడు అంతే కదండి, ఇష్టంగా తినాలనిపించింది ఫుడ్ ఏదైనా. మొత్తానికైతే అంతా కలిపేసాను అనమాట. అది కలపడానికి కనీసం ఒక 5 నిమిషాలు పట్టింది. ఆ వీడియో క్లిప్ తీసాను, మొత్తం కలిపిన వీడియో అయితే పెట్టాను అనమాట. అంటే లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి. చాలా అంటే చాలా బాగా వచ్చింది కర్రీ గోంగూర కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది కదా. గోంగూర ఇందులో వేసుకున్న మటన్లోని, చికెన్లోని, చేపలు, ఎండు చేపలు, పచ్చి చేపలు, పచ్చి రొయ్యలు, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. చూస్తున్నారు కానీ లైక్ చేయడానికి ఎందుకు లైక్ చేయట్లేదో తెలియదు. మరి నాకైతే మీకు నా వీడియోస్ నచ్చట్లేదో, మరి ఎందుకు లైక్ చేయట్లేదో తెలియట్లేదు. వీడియోస్ చూసేంత టైం ఉంది కానీ లైక్ చేసేంత టైం లేదా అండి. ప్లీజ్ లైక్ చేయండి. పిచ్చి పిచ్చి వీడియోస్కి అయితే లైక్ చేస్తారు, అన్ని ఫాలోవర్స్ వస్తారు. ఇలా కష్టపడే వాళ్ళకి మాత్రం ఒక లైక్ కూడా వేయరు. అలా ముద్దలు చేసుకుని తింటాం మీకు ఇష్టమా? నాకైతే చాలా ఇష్టం అనమాట. మా వారు ఎక్కువగా తింటారు, అలా ముద్దలు చేసి నాకు పెడతారు. అన్నం తినేటప్పుడు ప్లేట్లో పడకుండా అలా ముద్ద కలిపేసి నోట్లో పెట్టుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.